సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దయింది. బ్రిటన్ టూర్ను ఓకే చేసిన కేంద్రం యుఎస్ పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. దీంతో బోస్టన్ వెళ్లకుండానే సీఎం ఆగస్టు 23న లండన్ నుంచి హైదరాబాద్ తిరిగి రానున్నారు. కాగా తాము విద్యా అభివృద్ధికి కృషి చేస్తున్నామని, అమెరికాలోని హార్వర్డ్, MITల ఒప్పందాల బాధ్యత అధికారులకు అప్పగించామని రేవంత్ తెలిపారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కూడా బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూపాయలు 1210 పెరిగి 1,60,480కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసుపు ధర రూపాయలు 1100 ఏకబాకి 1,47,100 పలుకుతుంది. అటు కేజీ సిల్వర్ రేటు రూపాయలు 2,60,100గా ఉంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్సీ ఆఫీస్కు కూతవేటు దూరంలో గల వైఎన్ కాలనీలో తాళం వేసిన 3 ఇళ్లలో దొంగతనం జరిగింది. అర్ధరాత్రి ముసుగులు ధరించి ముగ్గురు అనుమానితులు సంచరించినట్టు సీసీ ఫుటేజ్ లో పోలీసులు గుర్తించారు. 3 ఇళ్లలో కలిపి 10 తులాల వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. భీమ్గల్ శ్రీ సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో సామూహిక వరలక్ష్మి వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో బైటెక్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ను పలువురు ప్రజాప్రతినిధులు ఘనంగా ప్రారంభించారు. నగరంలోని వినాయక్ నగర్ కాళికామాత ఆలయంలో కరేసుతో అమ్మవారిని అలంకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ ప్రభుత్వ ప్రజలకు వెల్లడించాలని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆక్స్ఫర్డ్లోని బల్వాన్ క్లినిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ సందర్శనపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని, సీఎం అక్కడ ఎవరిని కలుస్తారు, ఏ అంశాలపై చర్చిస్తారు, పర్యటన అసలు ఉద్దేశం ఏమిటో స్పష్టం చేయాలని కోరారు.